హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే మా ఇంట్లో ఉన్న ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక మెస్మరైజింగ్ స్మెల్ అనేది వస్తే బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్టే పోతాయి, మైండ్ రిలీఫ్ అవుతుంది. అదే పూజ రూమ్ లో అయితే ఇంకా స్పెషల్ గా ఉండాలని అనుకుంటారు, దేవుని కాకపట్టడానికి. అదేనండి అగరబత్తి. ఈ అగరబత్తి ఎలా తయారవుతుందో, అందులో ఏముంటాయో తెలుసుకుందామా? అగరబత్తి తయారు చేయడానికి సన్నని వెదురు కర్రలను, ఆ కర్ర అంటుకోవడానికి బొగ్గు పొడిని, అది మండడానికి జాస్ పౌడర్ను లేదా జింక్ మిక్స్ చేసి, అందులో పర్ఫ్యూమ్ స్మెల్ రావడానికి గంధపు పొడి, సుగంధ ద్రవ్యాలు, మూలికలు అంటే వేప పొడి, తులసి, లవంగాలు వంటివి. ఇంకా సుగంధ ద్రవ్యాలు అంటే రోజ్, జాస్మిన్, లావెండర్ ఎక్సెట్రా, ఇంకా ఫ్లేవర్స్ ఆయిల్స్ కలుపుతారు. అలాగే కలర్ఫుల్ గా కనిపించడానికి కలర్స్ కూడా కలుపుతారు. మన జీవితంలో ఎలాంటి ఒక గుడ్ థింగ్ స్టార్ట్ చేసినా ఈ అగరబత్తి అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతిరోజు గుడిలో, ఇంట్లో, షాప్స్ లో ఈ అగరబత్తి పాత్ర చాలా ఉంటుంది. ఎలాంటి వ్యాపారవేత్తైనా ప్రతిరోజు పూజ చేయకుండా, అగరబత్తి వెలిగించకుండా తన డే అనేది స్టార్ట్ చేయడు. మనం మార్నింగ్ టైంలో ఎలాంటి షాప్కి వెళ్ళినా, చిన్నదైనా పెద్దదైనా, ఈ అగరబత్తి స్మెల్ అనేది కంపల్సరీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని ఫేమస్ టెంపుల్స్ దగ్గర అయితే స్పెషల్ అండ్ ఇంపోర్టెడ్ అగరబత్తులను కూడా అమ్ముతుంటారు. ఈ అగరబత్తుల స్మెల్ అనేది మనకి గుడ్ వైబ్స్ ని అందిస్తుంది. ప్రతి ఒక్క ఫెస్టివల్స్ లోను, మెడిటేషన్స్ లోను ఈ అగరబత్తులను ఎన్నో కంపెనీలు ఎన్నో రకాల ఫ్లేవర్స్ తో సేల్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఎలాంటి ఫ్లేవర్ అగరబత్తి వాడి దేవుని ఆరాధిస్తున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.